తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనానికి మంత్రివర్గం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో పెద్దాంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, నార్సింగ్, ఆదిభట్ల, తుక్కుగూడ, మీర్పేట్, బోడుప్పల్ మున్సిపాలిటీలు విలీనం కానున్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అందుకు సంబంధించి ఇవాళ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో మెర్జర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు కనపడుతుంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో కలపడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెసులుబాటు ఉండటంతో పాటు చిన్న చిన్న మున్సిపాలిటీలు ఉండటం వల్ల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నిధులకు సంబంధించినటువంటి లేమి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఈ మున్సిపాలిటీలు అన్నీ కలిపి జీహెచ్ఎంసీలో కలవడం వల్ల వాటి యొక్క పరిధి పెరగడము, దాంట్లో పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం, అలాగే ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా అభివృద్ధికి దోహదపడతాయనేటువంటి అంశాలు ప్రధానంగా ఉంటుంది. అయితే ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనే మహానగరం ఇప్పటికే విస్తారంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రణాళికాబద్ధం లేకుండా అభివృద్ధి, అలాగే రోడ్ల వ్యవస్థ కావచ్చు, అలాగే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో పరిధి పెరుగుతున్న కొద్దీ వాటి అభివృద్ధికి సంబంధించి కొంత అడ్డంకి కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని మెర్జర్ చేయడం వల్ల ఆ పరిధి పెరిగి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన. అలాగే పన్నుల రూపంలో వచ్చేటువంటి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అనేటువంటి అంశం కూడా మరొకటి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతాయి. ఇలా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా గుడ్ గవర్నెన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అన్ని పరిధుల్లో వాటర్ సప్లై కావచ్చు, మిగతా మౌలిక వసతుల కల్పనకు ఎలా అయితే అధికార యంత్రాంగం సిస్టమేటిక్గా ఉంటుందో అన్నీ మెర్జ్ చేయడం వల్ల ఒక పరిపాలన పరమైనటువంటి కేంద్రీకృతంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా సమానంగా జరుగుతుంది అనేటువంటి అంచనా కూడా ఉంది. కాబట్టి 27 మున్సిపాలిటీలన్నీ కూడా జీహెచ్ఎంసీలో మెర్జ్ చేస్తారు. ఇక పొలిటికల్ యాక్టివిటీని కనుక మనం చూస్తే 27 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడము, అది ఆ డెవలప్మెంట్ కావాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ బెస్ట్ అనేటువంటి ఆలోచన కూడా ఓటర్లు చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తను పుంజుకోవడానికి కూడా, అంటే సిటీ బేస్డ్ ఓటు బ్యాంకును కూడా పెంచుకోవడానికి వెసులుబాటుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వాటన్నిటిని కూడా చేర్చడం వల్ల వాటిలో పార్టీకి కూడా కొంత స్ట్రెంత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఎత్తుగడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అనవచ్చు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి క్యాబినెట్ బ్రీఫింగ్ సంబంధించి మంత్రి శ్రీధర్బాబు చేసినటువంటి సందర్భంలో కూడా ఈ
వచ్చేటువంటి పనులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో మరింత వేగంగా అభివృద్ధి కావచ్చు, సేవలు కూడా అందించేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే ప్రభుత్వం ఆలోచించిందని చెప్తున్నప్పటికీ కూడా వివిధ రకాల యాంగిల్స్లో కూడా ప్రస్తుతం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీలోకి 27 మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకురావడానికి అనేక కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంట్లో రాజకీయంగా కూడా కాంగ్రెస్కి కలిసి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. ఎందుకంటే కొత్తగా జిహెచ్ఎంసీలో కలిసినటువంటి మున్సిపాలిటీలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కూడా ప్రభుత్వంకి కొంత కమిట్మెంట్ ఉంది అనేటువంటి ఇండికేషన్స్ కూడా వెళ్తాయి. కాబట్టి కొత్త ఓటరు కూడా కాంగ్రెస్కి కలిసి వస్తారనేటువంటి అంచనాలు ఉన్నాయి. అండ్ చారి జిహెచ్ఎంసీ కమిషనర్ కి సూచించినట్లుగా తెలుస్తూ ఉంది కదా, అంటే సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పి. సో ఆ ప్రాసెస్ ఎప్పుడో అయ్యే అవకాశం ఉంది. రైట్, వీటికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీల ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ మెర్జర్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికను జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే కొత్తగా జిహెచ్ఎంసీలోకి మెర్జర్ అవుతున్నటువంటి మున్సిపాలిటీలన్నింటిలో కూడా తాగునీటికి సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కనెక్టివిటీ, వీటన్నిటికి సంబంధించినటువంటి వెసులుబాట్లు ఇమ్మీడియట్గా కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జిహెచ్ఎంసీలో మెర్జర్ అయినటువంటి వెంటనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయకపోతే, దానికి సంబంధించి ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రకమైనటువంటి మౌలికమైనటువంటి అవకాశాలు, వెసులుబాట్లు, అలాగే వసతులు, వీటన్నిటికి సంబంధించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తి చేసేటువంటి పనిలో పడింది. అండ్ అలానే ఏవైతే మర్జ్ అవనున్నాయో ఆ ఏరియాస్కి సంబంధించి, ఆ మున్సిపాలిటీస్కి సంబంధించిన ప్రజల వ్యూ పాయింట్స్ ఎలా ఉన్నాయి? అంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీలో మెర్జర్ అవుతున్నటువంటి సందర్భంగా కొన్ని అభ్యంతరాలు, కొన్ని అనుమానాలు, కొంత పాజిటివ్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అనుమానాలు ఏంటంటే ప్రభుత్వం ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాక్స్ ఒక రకమైనటువంటి ట్యాక్స్ ఉంటుంది, జిహెచ్ఎంసీలో మరొక రకమైనటువంటి ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ట్యాక్సులు పెరుగుతాయి అనేటువంటి అంశం ఒకటి, నీటికి సరఫరాకు సంబంధించినటువంటి అంశం ఒకటి. ఈ రెండుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత అభ్యంతరం ఉన్నప్పటికీ కూడా ఆస్తి విలువ పెరగడము ఒకటి, అలాగే మౌలిక వసతులు పెరగడం ఒకటి, దాని విస్తీర్ణం పెరుగుతున్న సందర్భంగా ఉన్నటువంటి ఆస్తికి దాని వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి వసతులు కూడా పెరుగుతాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది. చిన్న చిన్న అనుమానాలు సహజంగానే ఉంటాయి. ఆస్తి పన్ను కావచ్చు, నీళ్లకు సంబంధించినటువంటి పన్నులు భారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉంటాయి. కానీ అంతకు మించి అభివృద్ధి కూడా జరుగుతుంది, అలాగే తమకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వాల్యూ కూడా పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా సాధారణంగానే వినిపిస్తుంది. ఆస్తులకి సంబంధించి అంటే ఇన్ డీటెయిల్ లైక్ ల్యాండ్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా చారి? ఎస్, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూకి ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూస్కి కొంత తేడా ఉంటుంది. ఎల్బీ నగర్, పెద్దంబర్పేటలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూకి ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది. అయితే ఈ జిహెచ్ఎంసీలోకే ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీని మెర్జర్ చేయడం వల్ల ల్యాండ్స్కి సంబంధించినటువంటి వాల్యూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు తమ ల్యాండ్కి, తమ ఆస్తులకు విలువ పెరిగిందంటే కూడా దానికి కొంత పాజిటివ్ ఇండికేషన్గానే చూస్తారు. కాబట్టి ట్యాక్సులు పెరుగుతాయనేటువంటి టెన్షన్ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా తమకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి అది కొంత ఊరట. అండ్ ఏవైతే కొన్ని డౌట్స్ అండ్ కొన్ని మిత్స్ ఉన్నాయో అవి పోగొట్టేలాగా కింది స్థాయి నేతలతో ఏమైనా ఆ పర్టికులర్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయించే అవకాశాలు, అట్లాంటి ఏమైనా ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంటుందా, లేదంటే అంతా ఉండకపోవచ్చు అంటారా? మున్సిపాలిటీలకు సంబంధించి మెర్జర్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఆ ప్రాంతాల్లో వచ్చేటువంటి అభ్యంతరాలను కూడా తీసుకుంటారు. కాబట్టి వాటన్నిటికీ ఇప్పటికే ప్రభుత్వం చాలా డెప్త్గా విషయాలన్నిటినీ అధ్యయనం చేసింది. కాబట్టి అందరికీ కూడా జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను చేర్చడం వల్ల, విలీనం చేయడం వల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశాల మీదనే ఇప్పటికీ చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. కాబట్టి వాటిని మెర్జర్ సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో అవగాహన పరిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. జిల్లా యంత్రాంగం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళంతా కూడా మున్సిపాలిటీలో వచ్చేటువంటి అభ్యంతరాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశమే కనపడుతుంది. అండ్ ఈ పర్టికులర్ డెసిషన్కి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది పార్టీకి సంబంధించి ఎస్పెషల్లీ?
కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఈక్వేషన్స్, అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. గతంలో చాలా ఏళ్లుగా చూస్తే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వైపు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ వైపు ఈ ఓటు డివిజన్ అనేది జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన వైపు జిహెచ్ఎంసీ కూడా మలుతుందనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేటువంటి ఒక విజన్ని త్వరలోనే ఆ విజన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇచ్చినటువంటి విజన్ని, డెవలప్మెంట్ విజన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సీఎం వల్లనే అవుతుంది. కాబట్టి వాటికి ఆ దిశగానే ఆలోచన కూడా సహజంగా పౌరుల ఆలోచన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అదనంగా వచ్చి 27 మున్సిపాలిటీలు ఏవైతే వచ్చి చేరుతున్నాయో దాంతో రాజకీయంగా కూడా అదనంగా బలం చేకూర్చేటువంటి, బలం పెంచుకునేటువంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొంత అదనపు బలం యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో కాంగ్రెస్ ఓట్ షేర్ని కూడా కొత్తగా వచ్చి చేరుతున్నటువంటి మున్సిపాలిటీలతో ఓట్ షేర్ కూడా తమకు పెంచుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ అభివృద్ధి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా తీర్పు, అలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తేనే కొంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కి ఈ 27 మున్సిపాలిటీల యాడింగ్ వల్ల రాజకీయంగా కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అపోజ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది చారి? అపోజ్ చేయడానికి పెద్దగా కారణాలు ఉండవు. ప్రభుత్వం ఇప్పటికే ఆ రకమైనటువంటి చర్చని చాలా రోజులుగా చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో కలుపుతామనేటువంటి చర్చను విస్తృతంగా చేసింది. అందరి నుంచి కూడా అభిప్రాయాలను కూడా సేకరించింది. 1-2 విషయాలు తప్పితే మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలు లేవు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ కంటే ముందు ఇది పెద్ద మున్సిపాలిటీ లాగానే, ఎంసీహెచ్ లాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో లోపల ఉన్నటువంటి వాటన్నిటినీ కలుపుకొని కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటైంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జర్ చేసినటువంటి సందర్భంగా కూడా పెద్దగా అభ్యంతరాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. చిన్న చిన్న అభ్యంతరాలు ఏమైనా ఉంటే మున్సిపాలిటీల పరిధిలోనే వాటిని లేవనెత్తడం, వాటికి పరిష్కారం కూడా జిల్లా యంత్రాంగము, జిల్లా అధికారులు, జిల్లా మంత్రులంతా కూడా వాటి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి నచ్చ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్